హే గాయ్స్, బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ అయితే చేయబోతున్నాను. మీలో ఎంతమంది దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ తిన్నారో నాకు కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఎలా చేయాలో చూద్దామా? సో లెట్స్ మేక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డార్క్ చాక్లెట్, మిల్కీ బార్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చాక్లెటే. అండ్ పిస్తాచూస్, సన్న సేమియా వేసుకోవాలి. అండ్ ఇంకా ఇంకొకటి కండెన్స్డ్ మిల్క్, అదే అండి మిల్క్ మేడ్. ఇది పిస్తాచూస్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చే వరకు అయితే మనము చేసుకోవాలి. అండ్ డార్క్ చాక్లెట్ని అయితే కట్ చేసుకొని హాట్ వాటర్లో పెట్టేసుకోండి, అది మెల్ట్ అయ్యే వరకు. సో డార్క్ చాక్లెట్ని అయితే ఇందులో పెట్టేద్దాము మెల్ట్ అయ్యే వరకు. అండ్ ఇక్కడైతే మనం సన్న సేమియా అయితే ఇలా ఉడికించుకోవాలి కదా హీట్లో. దానికి ఫస్ట్ నెయ్యి వేసుకొని అందులో సన్న సేమియా వేసుకోండి. యాక్చువల్లీ చెప్పాలంటే మేము దాన్ని స్మాష్ చేయడం అయితే మర్చిపోయాము. మీరైతే స్మాష్ చేసుకొని వేసుకోండి. దీన్ని అయితే బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇలా స్మాష్ చేసుకోండి అండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ పక్కన కూడా మన డార్క్ చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీనైతే మిక్స్ చేసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ అయితే ఇప్పుడు మెల్ట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఆ వాటర్లోనే నేను వైట్ చాక్లెట్, అదే మిల్కీ బార్ కూడా మెల్ట్ అయ్యే వరకు చూసుకుంటున్నాను. మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్, ఇదైతే మనము పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే మనం గిన్నెలో అయితే వేసుకోవాలి. గిన్నెలో వేసి మనం ఇప్పటిదాకా గ్రైండ్ చేసుకున్న పిస్తాచ్యూ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకొని మిల్క్ మేడ్, అదే అండి కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోండి మీరు. మాకైతే ఇది మిక్స్ చేసుకున్నాక అయితే మాకు పిస్తాచూ పౌడర్ అయితే కొంచెం తక్కువ పడ్డది. అందుకే మేము మళ్ళీ దాన్ని షెల్స్ తీసి మళ్ళీ మిక్సీ వేసి ఆ పౌడర్ అయితే అందులో వేయించుకున్నాం. ఇక్కడైతే మన వైట్ చాక్లెట్ అయితే కూడా మెల్ట్ అయిపోయింది, కానీ కొంచెం గట్టిగా ఉంది. ఇంకా మిల్క్ మేడ్ వేసుకొని ఆ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాము. ఇదైతే మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇంకా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. దానికన్నా ముందు కావాల్సింది చాక్లెట్ మౌల్డ్ కదా. ఇంకా చాక్లెట్ మౌల్డ్లో ఇలా వైట్ చాక్లెట్తో మొత్తం డిజైన్స్ వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా డిజైన్ అయితే ఎలాగో అలా పిచ్చి గీతలు అలా వేసేసాము. అండ్ దాంట్లో డార్క్ చాక్లెట్ అయితే మనం వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్